మీకు ఒక సీక్రెట్ చెప్పినా, ఈ మధ్య నేను అస్సలు బయట పిజ్జాలు తినట్లేదు. ఎందుకంటే ఇంట్లోనే నేనే చేసుకుంటున్నాను. అది కూడా అన్‌హెల్తీలా కాకుండా హెల్తీ వెర్షన్‌లో. నేను ఈ కింద బేస్ కూడా నేను లిటరల్లీ బ్రెడ్ యూజ్ చేశాను. అది కూడా హోల్ వీట్ బ్రెడ్. అది మనకి చాలా మంచి ఆప్షన్. అండ్ దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్నాక 2 ఎగ్స్ అండ్ కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను. దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఇదేంటంటే జస్ట్ బేస్ కోసం అనేది. దాంట్లోనే కొత్తిమీర వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. అండ్ దీన్ని ఒక ప్యాన్ లాంటి దాని మీద కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనము స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. మనకేంటంటే కింద బేస్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఫామ్ అవ్వాలి. దాని తర్వాత పైన నేను ఇంట్లో ఏ చీజ్ ఉంటే ఆ చీజ్ వేసుకోవచ్చు. నేను అంతే నార్మల్ చీజ్ వేసాను. దాని మీద మనకు కావాల్సిన వెజ్జీస్, చికెన్, లైక్ ఇంకేదన్నా తినేవాళ్ళు ఇంకేదన్నా అన్నీ వేసేసుకోవచ్చు. నేను కొంచెం హెల్దీ వర్షన్లో బ్రోకలీ, క్యారెట్ ఇవి కూడా వేసాను. అండ్ ఇంట్లో నాకు చికెన్ నగెట్స్ ఉన్నవి, అవి కూడా యాడ్ చేశాను. అస్సలు నమ్మరు. నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడు బాగుంటే నెక్స్ట్ వీడియో తీసి పెడదాము అండ్ ఇంక నుంచి కొంచెం ఇంట్లో చేసుకుందాం అనుకున్నాను. ఇది చేసుకున్న తర్వాత ఇంకా మేము లిటరలీ ఎప్పుడైనా పిజ్జా తినాలి అనిపిస్తుంది అంటే మనకి ఇట్లా చేస్తే ఏంటంటే బ్రెడ్లో పైనది కిందది ఎప్పుడు వదిలేస్తాం కదా, అలా మనకు కొంచెం సేల్ అవుతుంది, వేస్ట్ కాకుండా ఉంటుంది. అండ్ మనం మంచిగా ఇంట్లో హెల్దీ ఫుడ్ తింటున్నాము అని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. బయటికి వెళ్ళి ఆ పిజ్జాలో ఏం కలుపుతారో కింద బేస్లో ఈ టెన్షన్ పడే బదులు ఇది బెస్ట్ కదా. ఇట్లా పైన నేను చికెన్ నగ్గెట్స్ కూడా వేసుకొని అండ్ దీనిపైన కూడా నేను చీజ్ మొత్తం కవర్ చేసేసినాను. చీజ్ మొత్తం కవర్ చేస్తే ఏంటంటే మనకు సేమ్ ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. నేనైతే పైన కొంచెం కొత్తిమీర చల్లా. కొత్తిమీర ఈజ్ ఆప్షనల్ అబ్బా, నేను మన టైప్లో చేద్దాము అన్నట్టు చల్లాను. అండ్ పైన నేను లైట్గా పెప్పర్, కొంచెం సాల్ట్ ఇవన్నీ చల్లుకున్నాను. ఎందుకంటే మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు ఉంటుంది, అది సప్పగా తినలేము కాబట్టి. అండ్ ఇక్కడ నేను పైన చీజ్ చల్లేస్తున్నాను. అస్సలు చీజ్ చల్లిన తర్వాత మూత పెట్టేసి నేనైతే ఎక్కువ టైమే పట్టింది, నేను తక్కువ టైం పట్టిందని చెప్పట్లేదు. 15 మినిట్స్ దాకా నేను లో ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను. మధ్యలో ఓపెన్ చేసి చూస్తున్నాను, ఎందుకంటే అది మంచిగా వస్తుందో రావట్లేదో మనకు తెలియదు కదా. కింద అయితే బాగానే స్మెల్ అదంతా బాగానే వస్తుంది. అండ్ ఆఫ్టర్ 15 మినిట్స్ నేను అది ఓపెన్ చేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందంటే అసలు నేనే షాక్ అయ్యాను. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సేమ్ పిజ్జా లాగే ఉంది, ఇంకా అంతకంటే బాగుంది కూడా మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు. కామెంట్ చేస్తారు కదా.